హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా బాగున్నారా? రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటిని నేను చూచితిని. అవన్నీయు వ్యర్థములే. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్లు ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూర్యుని క్రింద జరిగే క్రియలన్నిటిని కూడా మనం చూస్తే అవన్నీ కూడా ఎందుకు పనికిరాని క్రియలే, వ్యర్థములే. అవి గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్టే ఉన్నాయి అని జ్ఞాని అయినటువంటి సొలొమోను తన అనుభవంతో పలికినటువంటి మాటలు. సొలొమోను చాలా జ్ఞానవంతుడు. అతడు దేవుని దగ్గర కోరుకున్నది ధనమునో, డబ్బునో, పేరునో, ప్రఖ్యాతులనో కానే కాదు. మనందరికీ తెలుసు గదా! దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుని దగ్గర నుంచి ఈ లోకంలో నేను ఏ విధముగా జ్ఞానం కలిగి ప్రవర్తించాలో, ఏ విధముగా నా కుటుంబాన్ని నడుపుకోవాలో, ఏ విధముగా ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని పరిపాలించాలో నాకు కొంచెం జ్ఞానము దయచేయమని కోరుకున్నాడు. ఆ జ్ఞానంతో పాటే సొలొమోను గారికి సకల ఐశ్వర్యాలు తోడుగా వచ్చేసాయి. మనిషి ఈ భూమి మీద జన్మించి మరణించే వరకు తాను చేసే పనులన్నీ కూడా వ్యర్థములే అని తేల్చి చెప్పాడు. చూడండి ప్రసంగి 2వ అధ్యాయము 22, 23 వచనాల్లో సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వారు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి ఎందైనా వాని మనస్సులకు నెమ్మది దొరకదు. ఇదియు వ్యర్థమే. అటువంటి జ్ఞానవంతుడైన సొలొమోను ఈ మాటలు రాస్తా ఉంటున్నాడు. మన ప్రయాసలన్నిటిని కూడా పరిశీలన చేసి చూస్తే అన్నీ కూడా వృధా ప్రయాసలే. కష్టపడి సంపాదించుకుంటున్నాము. జనాల్ని మోసం చేసేవాళ్ళు ఒకడైతే, ఒకడు అబద్ధాలు చెప్పి మోసుకుంటాడు. ఒకడు ఎంతో బాధాకరమైనటువంటి వ్యాపారం చేసి సంపాదించుకుంటాడు. చివరికి అతడు అన్నిటిని విడిచిపెట్టి మరణించి వెళ్ళిపోతాడు. మనిషి యొక్క జీవిత పరమార్థాన్ని కాల్చి వడపోసినట్లుగా సొలొమోను తేల్చి చెప్పాడు. మనిషి భూమి మీద జీవించే అతి స్వల్పకాలమంతయు దేవునికి దూరంగా జీవించి, దేవుడు మనిషిని సృష్టించిన ఉద్దేశాన్ని నిరర్థకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే తమ జీవితాలలో దేవునికి చోటిస్తారో, ఎవరైతే దేవుని వలన జీవిస్తారో వారు మాత్రమే సుఖ సంతోషాలతో జీవిస్తారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు యేసుప్రభు. అప్పుడు నేను మీకు విశ్రాంతినిస్తా. ఎప్పుడంటే మీరందరూ కూడా నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా! మిగిలిన వారందరి జీవితాలు గాలికై ప్రయాసపడినట్లుగా భారంగా ఆయాసకరమైన జీవితము జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రసంగి గ్రంథంలో మనం గనక చూసినట్లయితే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ భూమి మీద జరిగే అనేక విషయాల మీద మనస్సు పెట్టి ప్రతి విషయాన్ని గురించి ఆలోచించి పరిశీలనగా తెలుసుకున్నాడు. ఆయన పరిశీలనలో చివరికి తేల్చింది ఏమిటంటే, భూమి మీద ప్రతి ఒక్కరూ దేవునికి లోబడి ఉండి వారి ఆయుష్కాలము పూర్తి చేసుకోవలసిందే. ఈ భూమి మీద మనిషి జన్మకు పరమార్థం అదే అని తేల్చి చెప్పాడు కదండి. దేవునిని తెలుసుకోవటమే మన జీవితం యొక్క పరమార్థం. అప్పుడు మానవుని యొక్క ఆత్మ సంతోషిస్తుంది. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళాల్సిందే. శరీరము మన్ను నుంచి తీయబడింది, మట్టి నుంచి తీయబడింది కనుక అది మన్నైపోవాలి. మనము దేవుని దగ్గరకు, అందుకే ప్రతి మానవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే తాతహలాడుతూ ఉంటుంది. ఎప్పుడు నేను మోక్షం వెళ్ళిపోవాలి, ఎప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని. ప్రతి ఒక్కరికి ఈ యొక్క దైవ భీతి అనేది తప్పనిసరి.
ఆత్మకు మరణం లేదు ప్రియులారా. అట్లానే సొలొమోను ఇంకో మాట అంటా ఉంటున్నాడు. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. దేవుని యందు భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారంగా ధన సంపాదనే ధ్యేయంగా జీవించే వారి జీవితాలు గాలికై ప్రయాసపడినట్లే. గాలిని పట్టుకోవాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, దేవుని తిరస్కరించటం అంతకంటే మూర్ఖత్వం. మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవిస్తున్నామా? లేక గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడుతున్నామా? తెలుసుకోవాల్సింది మనమే. మనుషులను మనము సంతోషపెట్టాలని ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదా! మనమేదో బాగుండాలని చెప్పేసి మనము మోసపోతూ ఉంటాం. శ్రమయును గాలికైన యత్నములు 2 చేతుల నిండా నుండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు. 4వ అధ్యాయం ప్రసంగి 6వ వచనంలో ఈ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఈ భూమి మీద జీవించే 70 లేదా 80 సంవత్సరాల కాలాన్ని మనము ఎలా అనుభవించబోతూ ఉంటున్నాము? సొలొమోను చెప్పినట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను పాటించాలి. మనలందరికీ కూడా ఇదే శ్రేష్టమైన పని, ఇదే శ్రేష్టమైన విధి. దీన్ని మనం పాటించగలిగితే భూమి మీద మనకు సమాధానం ఉంటుంది ప్రియులారా. దెయ్యాలను దేవుళ్ళు చేసి మనం పూజించం. జనులను దెయ్యాలు చేసి మనం పూజించం. క్షమించండి. మనుషులను దేవుళ్ళు చేసి మనం పూజించం. దేవుని యందు భయభక్తులు లేకుండా తమ ఇష్టం వచ్చినట్టు లోకానుసారంగా జీవించేవారు పడేటువంటి పాట్లు, అనుభవించేటువంటి బాధలు, వారు కష్టాలకు బాధ్యత వహించాల్సిందే. ఎవరికి వారే శ్రమలు అనుభవించాల్సిందే. దేవుడు మనుషులందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు. అయితే ఎవరికి వారు వివిధ తంత్రములు కల్పించుకొని గాలికై ప్రయాసపడతా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, అర్థమవుతా ఉందా? మనమందరం కూడా యేసు ప్రభు పలికినటువంటి మాటలు, నీ తండ్రి అయిన దేవునిని నువ్వు ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ స్థానంలో నుంచి మనిషి కింద పడిపోయాడు గనుకనే మనిషిని ప్రేమించకుండా, దేవునిని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు కదా! అందుకోసమే మనము అనేకమైనటువంటి రోగాలకి గురి అవుతున్నాం, కష్టాలకి గురి అవుతూ ఉంటున్నాం, ద్వేషాలకు గురైపోయి మన ఆయుష్ను 969 సంవత్సరాలు బ్రతికినటువంటి మెతుషేల యొక్క వయస్సు నుంచి మనం ఇప్పుడు 60, 70 సంవత్సరాలకి వచ్చేసామండి. ప్రియ స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోవాలి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, గాలికై ప్రయాసపడతారో మీరే నిర్ణయించుకోండి. ప్రార్థన. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా జీవితాలు గాలికై ప్రయాసపడినట్లుగా ఉండకుండా నీవు మమ్మలను భూమి మీదకు పంపిన ఉద్దేశాన్ని నెరవేర్చేలా మాకు సహాయము చేయి. మమ్మలను నాయన ప్రభ సజీవులుగా జీవింపచేయి. నిన్ను మాత్రమే వెంబడించేటువంటి కృప దయచేయి. సత్యములో మేము జీవించేటువంటి నీ సహాయము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.